రష్యాలో భారతీయ విద్యార్థులపై ఘోరమైన దాడి జరిగింది. ఉఫా నగరంలో ఒక యూనివర్సిటీ హాస్టల్లో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 4 భారతీయ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగింది? దాడి చేసింది ఎవరు? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై దాడి కలకలం రేపింది. ఉఫా నగరంలో ఫారెన్ స్టూడెంట్స్ హాస్టల్ స్టోర్స్ హాల్లో విద్యార్థులపై కత్తితో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో 4 భారతీయ విద్యార్థులు రక్తపు మడుగులో విలవిల్లాడారు. వెంటనే స్పందించిన తోటి విద్యార్థులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రష్యాలో భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. కజాన్లోని భారత కాన్సులేట్ అధికారులు సమాచారం అందిన వెంటనే ఉఫాకు బయలుదేరారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇక దాడికి పాల్పడిన వారి కోసం రష్యా పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుల్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే ఈ దాడిలో 15 ఏళ్ల బాలుడితో సహా 2 వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. విద్యార్థులపై జరిగిన ఈ ఆకస్మిక దాడితో అక్కడుంటున్న ఇతర భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మంచుతో నిండి ఉండటంతో సహాయక చర్యలకు కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో కూడా విద్యార్థులపై ఇలాంటి దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని రష్యా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. విద్యార్థుల రక్షణపై భరోసా కల్పించాలని కోరుతోంది.